హలోనండి సిఎస్రావు. రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యవస్థ అనేది బలంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ కూటమి ఉంది ఏపీలో, దాంట్లో కొంచెం లుకలుకలు బయలుదేరాయి. పైగా తావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడానికి ముందే అది వచ్చింది. దానివల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రతికూల వాతావరణం ఏంటి, అసలు ఎందుకు డిప్యూటీ సీఎం లోకేష్ అనేటువంటి ఒక ప్రచారం జరిగింది, దాని వెనక ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర పొలిటికల్ అనలిస్ట్ శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, కొన్ని సందర్భాల్లో కొన్ని జరగకూడదు అంటుంటారు. ఒకవైపు ఏమో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం లోకేష్ అనేది వచ్చింది. దీని ప్రచారం, దీని ఎఫెక్ట్ పెట్టుబడుల మీద పడిందా? అంటే ఒకటండి, మనం రాజకీయాల్లోనే కాదు, ఇప్పుడు అవధాన ప్రక్రియలో ఒక ఇది ఉంటుంది, అప్రస్తుత ప్రసంగి అని. ఏది జరుగుతున్నా సరే మధ్యలో వచ్చి చెడగొట్టే కార్యక్రమం ఉంటుంది. అటువంటి అప్రస్తుత ప్రసంగం ఇటువంటి ఇది అంతే తప్ప. ఇప్పుడు ఒకటండి, 3 పార్టీలు కూటమి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సరే, బీజేపీ నేషనల్ పార్టీ కాబట్టి వాళ్ళు ఏమీ తీసుకోవాలా, మంత్రి పదవి తీసుకున్నారు. 2 పార్టీల అధ్యక్షులు ఉన్నప్పుడు, లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అసలు కందకలేని దురద కత్తిపేటకి ఎందుకని, ఒకవేళ ఆలోచన ఉంటే ఆయనే చెప్పుకోలేడా చంద్రబాబు గారితో? వీళ్ళందరూ ఎందుకు అంటే, ఇక్కడ ఈ మాట్లాడే వాళ్ళల్లో వాళ్ళ స్వార్థం ఉంటుంది. దాని వెనక వాళ్ళ స్వార్థం, ఏదో దగ్గర అవ్వాలనో, లేకపోతే ఏదో నాయకుడిని పెద్ద అని చేయటానికి ఇటువంటి మాటలు మాట్లాడతామో, దానివల్ల నష్టం వస్తుందా లాభం వస్తుందా ఆలోచించకుండా ఇష్టం వచ్చిన అప్రస్తుత ప్రసంగం చేయటం, అది కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేయటం అనేది ఏ విధంగా కూడా సమర్థనీయం కాదు. పైగా ఆయన ఒక పాలిట్ బ్యూరో మెంబరు. పాలిట్ బ్యూరో మెంబర్ ఎక్కడ మాట్లాడాలి? పాలిట్ బ్యూరోలో మాట్లాడాలి, లేకపోతే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో 1-to-1 చెప్పాలి ఆయన అభిప్రాయం. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్పడం అనేది ఒక విధంగా చెప్పాలంటే క్రమశిక్షణ ఉల్లంఘన కిందే లెక్క. అనవసరమైన విషయాన్ని తీసుకొచ్చి అక్కడ ఒక విధంగా మీరు ఇందాక అన్నట్టు దావోస్ వెళ్ళే ముందు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు రాష్ట్ర ఇమేజ్ని చెడగొట్టేశారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదనేది వచ్చేసింది. అసలు ఒక కొత్త పరిశ్రమ రాలేదు, నిరుద్యోగం పెరిగిపోయింది, ఇవన్నీ చెప్తున్నాం. ఇవన్నీ కూడా టీడీపీ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. ఆ ఇమేజ్ని మళ్ళీ ఆడ పెట్టుబడిదారుల దృష్టిలో చెరిపేసి, ఎందుకంటే ఇదే దావోస్లో మోడీ గారిని అడిగారు పెట్టుబడిదారులు, మీ ఇండియాలో పెట్టుబడులు ఎట్ట పెట్టమంటారు, మీరు ఇచ్చిన పీపీఎల్ని రద్దు చేస్తున్నారు, మీరు ఏ విధంగా పెట్టుబడిదారులు మేము రావాలి అక్కడికంటే, ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. గతంలో జరిగిన దావోస్ సదస్సు, గతంలో సదస్సులో. అదే అందరికీ తెలిసిన విషయమే. అంటే ఒక నేషనల్ ఇమేజ్నే దెబ్బకొట్టిన పరిస్థితి రాష్ట్రంలో జరిగిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగిన ఈ పీపీఆర్ రద్దు వలన. ఎందుకంటే 1000 కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు, వాళ్ళేం గాల్లో దీపం పెట్టినట్టు రారు. వాళ్ళ పెట్టుబడికి రక్షణ ఉండి వాళ్ళకి ఎంతో కొంత లాభం వస్తుందంటేనే పెట్టుబడి పెడతారు తప్ప, అటువంటి పరిస్థితిలో ఆ ఇమేజ్ని మళ్ళీ పాత ఇమేజ్ని తీసేసి మేము ఇట్లా వచ్చాం, మా కూటమి గుడ్ విల్ క్రియేట్ చేసి మీరు పెట్టుబడి పెట్టండి అని అడిగే పరిస్థితిలో ఈ విధమైన తప్పుడు ప్రచారం ఏదంటే ఒక విధంగా చంద్రబాబు గారి నాయకత్వానికే సవాలు చేసే విధంగా ప్రచారం చేయటం. ఏంది దీని వెనక కుట్ర ఉందంటారా? ఏమన్నా కుట్ర కాదు, కుట్ర ఉందని నేను అనుకుంటాను. అత్యుత్సాహం అంటే అత్యుత్సాహం అయినా కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ఆయనేమో శ్రీనివాసరెడ్డి గారేమో బహిరంగ సభలో అన్నారు, దావోస్ వేదిక మీదనేమో మంత్రి హోదాలో భరత్ ఏమో సీఎం అన్నాడు డైరెక్ట్. అవును, అదే నేననేది. వాళ్ళు మీరు గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు దేవకాంత్ బారువా గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉండి
ఇందిరా ఇండియా, ఇండియానే ఇందిరా అని చెప్పి ప్రచారం చేసి ఆవిడికి గర్వం తలకెక్కిచ్చేసి ఆఖరి ఎమర్జెన్సీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బొక్కబార్లో పడేటట్టు చేశాడు ఆయన. ఆ పరిస్థితి అంటే పొగడ్తలో అంత ఘోరంగా ఉంటాయి. ఆ విధంగా చేసి అంటే వాళ్ళను వాళ్ళు మర్చిపోయే విధంగా చేసే విధంగా. కాకపోతే నేను అనుకుంటున్న లోకేష్ అంత తెలివి తక్కువడు కాదు. వీళ్ళ పొగడ్తలు పొగిండా దీని వెనకమాల ఏముంది, ఏం ఆశించి పొగుడుతున్నారో కూడా తెలుసుకోగలిగినంత తెలివిగలాడే. కానీ తెలియగలడే బట్ రాజకీయ వ్యూహం కూడా ఉంది. బట్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది కదా కూటమికి. అదే నేను అనేది ఒక విధంగా చెప్పాలంటే చాలా రాంగ్ స్టెప్ ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఈ కార్యక్రమాలకి లేకపోతే ఆ కోర్టు కేసుల కోసం అని చెప్పి లోకేష్ కూడా యువగణం ఆపేశారు. ఆపేసి మిగిలిన ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా జైలుకి వచ్చి చంద్రబాబు గారు పరామర్శించి ఏకపక్షంగా నేను చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం కలిసి కూటమి ఏర్పడుతున్నాం, ఈ ఉన్న గవర్నమెంటు అప్రజాస్వామికంగా పరిపాలిస్తుంది, ఈ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది, కాబట్టి నేను ఆయన్ని సపోర్ట్ చేస్తున్నా, బీజేపీ కూడా కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, బీజేపీ కూడా కూటమిలో తీసుకొస్తానని చెప్పి కూటమికి ప్రాణం పోసింది ఎవరన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ వస్తుంది. ఆ సంక్షోభ టైంలో ఎంతో కొంత మనోధైర్యం ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళ క్యాటర్ను కూడా అదే విధంగా కంట్రోల్ చేశాడు. వాళ్ళు మీటింగ్కి వెళ్తే సీఎం అంటే ఏంటయ్యా మీరు సీఎం అంటారు, దానికి ఒక పరిపాలనా దక్షత కావాలి, చంద్రబాబు నాయుడు గారిని ముందు పెడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారి సీఎం అని నిర్ద్వందంగా చెప్పాడు. అవును, నా వ్యూహాలు నాకున్నాయి, ఇష్టమైన వాళ్ళు నా వ్యూహాలతో వెళ్ళిపోండి అని చెప్పి నిర్ద్వందంగా చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నాడు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నాడు. దాని మూలన ఏమైందంటే కూటమిలో ఉన్న కింద స్థాయి కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కలిసిపోయారు. నాయకుల కలయిక కాకుండా ఈ కూటమి కార్యకర్తల కలయిక. ఈ కార్యకర్తల కలయిక ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి సంయమనం, అలాగే మన పవన్ కళ్యాణ్ ప్రవర్తించిన విధానం, తర్వాత బీజేపీ కలిసిన విధానంతో ఆ విధమైన అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి ఓ మంచి రిజల్ట్ వచ్చింది, అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. దాన్ని వాళ్ళు చెడగొట్టాలని ఎందుకు ట్రై చేస్తున్నారు? ఒక విధంగా దానికి గుర్తించే పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయాన్ని గుర్తించే ఆయన కూడా తన సొంత సోదరుడి కింద లెక్కేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆయనకి డిప్యూటీ సీఎం, నాకు తెలిసి ఒకే డిప్యూటీ సీఎం అని చెప్పి ఆయన మాట ఇచ్చినట్టే అనుకున్నారు అప్పట్లో. ఇచ్చి తన ఫోటోతో పాటు ముఖ్యమంత్రి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో కూడా ప్రభుత్వ కార్యాలయాలు పెట్టించారంటే ఎంత గౌరవం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ప్రాధాన్యత ఇచ్చినట్టే. అదే గౌరవం పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నాడు కదా. బహుశా వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు కూడా ఏం లేవు. అలాగే లోకేష్ కూడా మా అన్నయ్యనే చెప్పుకుంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఒకవేళ లోకేష్ తనకే అనిపించింది అనుకోండి ఏది డిప్యూటీ సీఎం కావాలి అనేది, అప్పుడు ఆయన మాట్లాడుకోలేడా పవన్ కళ్యాణ్తో, చంద్రబాబు గారితో మాట్లాడుకోలేడా, లేకపోతే బీజేపీకి సంబంధించిన అమిత్ షా గారితో మాట్లాడుకోలేడా? వీళ్ళెందుకు మాట్లాడాలి అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ వీళ్ళకి అవసరం ఏంటి అంటే వీళ్ళ స్వలాభం కోసం మాట్లాడినట్టే. మరి అలాంటప్పుడు క్రమశిక్షణా చర్యలు తప్పిన కోణంలో ఆలోచిస్తే వాళ్ళకి నోటీసులు, షోకాజ్ నోటీసులు ఇవ్వాలి కదా పార్టీ అధిష్టానం. చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా మందలించాడు. మీరు అన్నట్టు ఒకటి టీజీ భరత్, ఆయన ఏమన్నా పుట్టుకతో తెలుగుదేశమా? ఈ మధ్యన ఎన్నికలకు ముందు పార్టీ మారి తెలుగుదేశంలోకి వచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం మినిస్టరు. ఆయనకి తెలుగుదేశం పార్టీ పద్ధతులు ఏం తెలుసు, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఏం తెలుసు, విధానాలు ఏం తెలుసు. ఎప్పటికైనా ఎవరు అవునన్నా కాదన్నా అంటే ఎవరు కాదంటాడు లోకేష్ని? చంద్రబాబు గారి తర్వాత టీడీపీలో నెక్స్ట్ లోకేష్ అనేది ఎవరికి అనుమానం లేదు ఆ విషయంలో. చంద్రబాబు గారి తర్వాత దానికి ఎవరికి అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ అసలు ఎవరు అభ్యంతరం పెట్టరు. అసలు దావోస్ మీరు ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు తీసుకోవడానికి వెళ్ళి
పెట్టుబడుల విషయం వదిలేసి ఈ విషయం మాట్లాడి అక్కడ ఉన్న పెట్టుబడిదారుల మైండ్లో సందేహాలు ఎందుకు రేకెత్తిచ్చారు? అసలే ఏదో అంటారు కదా, అసలే అనిశ్చిత పరిస్థితి, సందేహం రేకెత్తించినట్టే కదా. అంటే ఏంటి దీని వెనకమాల? ఒకవేళ అవును అంటే దీని చంద్రబాబు గారు తప్పుకుంటారా? చంద్రబాబు గారు తప్పుకుంటే ఎలా? చంద్రబాబు గారు ప్రూవెన్ లీడర్, అభివృద్ధి ఏ విధంగా చేస్తాడో తెలుసు, ప్రూవెన్ లీడర్, మైక్రోసాఫ్ట్ని తీసుకురాగలిగినాడు, అనేక సంస్థల్ని పెట్టుబడులు పెట్టించినాడు. ఆయన మీద ఒక ఇమేజ్ ఉంది. బిల్ గేట్స్ లాంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, మన కూడా మాట్లాడుతున్నారు ఇద్దరు. అదే అంత ఇమేజ్ ఉంది. ఆయన ఇమేజ్ వేరు. ఈ లోకేష్ వచ్చేటప్పుడు యువనాయకుడు, ఈయన ఇంకా ప్రూవెన్ లీడర్ కాదు, పార్టీలో ప్రూవ్ అయ్యారు. ఏదంటే కష్టపడ్డాడు, తిరిగాడు, యువగణంతో ఒక విధమైన ఉత్సాహం తీసుకొచ్చారు పార్టీలో, పార్టీని నిలబెట్టాడు అనేది ఉంది. కానీ ప్రజల్లో, బయట పెట్టుబడిదారుల్లో అది రావడానికి టైం పడుతుంది కదా. ఈలోపు ఎందుకు మాట్లాడాడు ఈయన? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే వేదికలో దావోసులోనే అతను మందలించాల్సిన పరిస్థితి తెచ్చుకుంటాం ఏంటి? ఇవన్నీ రాంగ్, తప్పుడు విధానాలు. అంటే అవగాహన లేకుండా ఏదో చేసినటువంటి కామెంట్ల కింద అయితే ఏదో సరిపోతుంది. కానీ దీని వెనక ఏదన్నా భయంకరమైన కుట్ర ఉందనుకోండి, అది అసలు మీకు నష్టాన్ని పోడ్చలేం కదా. కుట్ర అది కాదు కానీ అత్యుత్సాహం అండి.